మన స్థితి మారినా మనం మారకూడదు. నేను ఏ స్థితిలో ఉన్నా అది దేవుని వలనే. నేను ఏ స్థితిలో ఉన్నా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. మన వాళ్ళు ఉంటారు, ఉద్యోగం రానంత వరకు దేవుడు అనుకుంటూ గుడి చుట్టూ తిరుగుతారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం చుట్టూ తిరుగుతుంటారు. ఇక దేవుని వదిలేస్తారు, గుడిని వదిలేస్తారు. అప్పుడు అనిపించింది, ఎందుకు వీళ్ళకు ఉద్యోగం తీసి పడేస్తే అయిపోద్ది కదా అనిపించింది. ఎందుకు ఇప్పుడు ఆ ఉద్యోగమే కదా నువ్వు సంఘానికి రాకుండా ఆటంకంగా ఉంది, ఆ ఉద్యోగమే కదా దేవుని కార్యక్రమాలకు ఆటంకంగా ఉంది, ఎందుకు రావడం లేదు అన్నప్పుడు చెప్పే కారణాలు చూడండి ఎలా ఉంటాయో. పెళ్లికి ముందు వరకు ఎప్పుడు చూడండి పని 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 అనుకుంటుంటాడు. పెళ్లి అయిపోయిన తర్వాత ఇక ఆ పనిలోనే ఉంటాడు, కుటుంబ పనిలో. భార్య అంటాడు, భర్త అంటుంది, పిల్లలు అంటారు. ఇదే లోకం. ఎలా మీరు సమాధానంగా ఉండగలరు? ఎలా సంతోషంగా ఉండగలరు? దేవుని కాదని, దేవుని కార్యక్రమాలు కాదని సంఘాన్ని విడిచిపెట్టి మారిపోతున్నారా? మారద్దు. ఎందుకు? మన దేవుడు కూడా మారేవాడు కాదండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఎప్పుడు. నువ్వెందుకు మారిపోతున్నావు? మనం ఎందుకు మారాలి? దావీదు అధికారం లేనప్పుడు అలానే ఉన్నాడు దేవుడి విషయంలో, అధికారం వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నాడు. అందుకే దావీదు అంటే దేవునికి ఇష్టం. అందుకే దావీదును దేవుడు ఏమని పిలుస్తున్నాడు? దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు.